హాయ్ అండి. ఈరోజు దోశ, చట్నీతో వేరుశెనగ గుళ్ళు పచ్చడితో మేము ముందుకొచ్చానండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ దోశ బ్రేక్‌ఫాస్ట్ అండి. దోశ పిండి నిన్న ఉదయమే బ్యాటర్ రెడీ చేసుకోవటం వలన చాలా మెత్తగాను పొంగిందండి. మెత్త సాఫ్ట్‌గా ఉంది. సరే పులిసిందని చెప్పి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి దోశ పిండిలో కలిపి ఈ దోశలో వేసానండి. అట్లు అంటారు. దోశ అంటే బాగా పలసగా వేయాలి మా మనవడు చెప్తున్నాడు. సరే అట్లాగా వేసానండి. ఇలా మా అత్తయ్య చాలా వేసేదండి. అప్పట్లో పొయ్యి అండి. 9 మంది పిల్లలు ఉండేవాళ్ళు పండగకి వచ్చినప్పుడు సెలవులకి. ఆ 9 మంది పొయ్యి చుట్టూ పొయ్యి దగ్గర కూర్చుంటే కట్టెల పొయ్యి మీద ఆవిడ నిదానంగా వేస్తూ ఉండేది. చాలా ఇష్టంగా తినేవాళ్ళండి. ఈ మామిడికాయ పచ్చడి వేసుకునేవాళ్ళు. వాళ్ళు అప్పుడు పచ్చడి కావాలి, ఈ పచ్చడే కావాలనేది అనేవాళ్ళు కాదు. మామిడికాయ పచ్చడితో ఆవిడ వేస్తుంటే చాలా బాగుంటాయి అని చెప్పి తినేవాళ్ళు. అదే ఈ దోశలు వేస్తుంటే అడ్డు పోస్తుంటే అదే గుర్తుకొచ్చిందండి. చాలా మెత్తగా బాగా వచ్చినాయండి. మీలో ఎంతమందికి ఇష్టమండి? ఇది పుల్లట్లు అని కూడా అనొచ్చేమో మరి, పుల్ల పుల్లగా అవి. మీరు ఎంతమందికి ఇష్టమండి? ఇష్టమైతే లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.